అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. నమస్కారం గురుగారు. విశేషంగా మరి ఈ మార్చి నెలలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాల సముదాయం మేషరాశి. ఈ మేషరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గనక గ్రహస్థితుల్ని గమనించినట్లయితే మరి మిథున రాశి 3వ రాశిలో గురుడు ఉండటం, 12వ రాశిలో శని, వీళ్ళకి ఏలినాడి శని ప్రభావం అనేటటువంటిది జరుగుతోంది. అట్లాగే 5వ స్థానమైనటువంటి సింహరాశిలో మరి కేతువు యొక్క సంచారము, అట్లాగే 11వ రాశిలో రాహు సంచారము, అట్లాగే కుజుడు, రవి 14వ తారీఖు మార్చి 14వ తేదీ వరకు కూడా రవి కూడా ఈ రాహుతో కుజుడితో కలిసి ఆ యొక్క కుంభంలో లాభక్షేత్రంలో ప్రయాణాన్ని సంచరిస్తూ ఉంటాడు. ఆల్రెడీ అక్కడ బుధుడు ఉన్నాడు. శుక్రుడు మార్చి మాసంలో అంటే మార్చి 2వ తేదీ నుండి చివరి వరకు కూడా మీనరాశి ఉచ్చస్థితి అయినటువంటి మీనరాశిలోకి వస్తున్నారు. అంటే మేషరాశి వారికి మార్చి నెల మొత్తం కూడా శని శుక్రుడు కలిసి ఉంటారు. ఇక్కడ చతుర్గ్రహ కూటమి అని ఆల్రెడీ వినే ఉంటారు ప్రేక్షకులు కూడా. మరి రవి, కుజ, బుధ, అట్లాగే రాహువు, అంటే రాహుతో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క లాభక్షేత్రంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు వారిచ్చేటటువంటి విశేషమైనటువంటి కారకత్వ ఫలితాలని చక్కగా అందించబోతున్నాయి మేషరాశి వారికి. శుక్రుడు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మేషరాశి వారికి వారు అనుకున్నటువంటి అంటే పట్టుదలతో ఎవరైతే కృషి చేసి ఉంటారో, ఎవరైతే వారి యొక్క కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని గనక నేను ఈ పని చేస్తే నేను దేన్నైనా సాధించగలుగుతాను అని ఆవేశపూరితం కాకుండా, ఆవేశానికి మేషరాశి వారికి ఆల్రెడీ ఆవేశంగానే పనిచేస్తారు ఎక్కువగా, దానికి ఆలోచన అనేటటువంటిది కూడా యాడ్ చేసినట్లయితే కనుక వీరు అనుకున్నటువంటి కార్యాన్ని ఏ విధంగానైనా సరే ఈ యొక్క మార్చి మాసంలో సుప్రసిద్ధంగా అవజేసేటటువంటి లక్షణాలు వీరికి ఇప్పుడు కనపడుతున్నాయి. అంటే కుజుడు రాహుతో కలవటం వలన కొన్ని దోషాలు ఆపాదించబడ్డప్పటికీ, అంటే సర్పదోషాలు అవి జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని మంగళ యోగం అని కూడా అంటారమ్మ. కుజరాహుల్ని మంగళ యోగం అని కూడా అంటారు. దీనివల్ల ఏంటంటే వీరికి ఇంకొంచెం ఉత్సాహం రెట్టింపు అవుతుంది. లాభంలో ఉంటాడు కదా కుజుడు. అట్లాగే ఆకస్మికంగా వీరు ఏదైనా తలపెట్టినటువంటి కార్యాలలో శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే లాభంలో ఉన్నటువంటి గ్రహస్థితి కొంతమందికి అయితే కనుక షేర్స్ లేదా గవర్నమెంట్ త్రూ కానీ, భూముల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, భాగస్వామ్య పరంగా కానీ ఏదైనా కనుక షేర్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుంటే చక్కటి విపరీతమైన లాభార్జన గడించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయము. అయితే ఇక్కడ శుక్రుడు అనేటటువంటి వాడు స్త్రీలని, సౌందర్యాన్ని, అట్లాగే వాహనపరమైనటువంటి అలంకరణ యోగాల్ని, అంటే వాహన యోగాలని, అట్లాగే విశేషమైనటువంటి మేషరాశి వారికి ముఖ్యంగా ధనయోగాన్ని, నేత్రపరమైనటువంటి విషయాలని, వాక్కు ద్వారా ఏదైనా శుభాలు కలగటాన్ని, వీటన్నింటినీ సూచిస్తాడు. ఆయన మేషరాశి వారికి 12లో ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా ఆ ధనము ఖర్చు పెట్టి విదేశాలకి ఏదైనా వినోదాత్మకమైనటువంటి విషయాలకి వెళ్ళటము, ఆనందాన్ని అనుభవించాలనుకోవటము, భార్య సమేతంగా పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకోవటంలో తప్పేం లేదు. వెళ్ళే అవకాశాలు కూడా కలుగుతాయి. అట్లాగే కొంత డబ్బుని ఏదైనా వ్యాపారాల నిమిత్తము పెట్టుబడిగా పెట్టడం, లేకపోతే ఏదైనా బంగారం మీద కానీ, వెండి మీద కానీ వారు ధనాన్ని కాస్త పెట్టుబడిగా పెట్టుంటారు. అది కొంత ఆలస్యమైన, ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత నష్టాన్ని కూడా చూపిస్తోంది. కొంచెం తెలివిగా వీళ్ళు ప్రవర్తిస్తే కనుక శుక్రుడు వాళ్ళని అందిని వెక్కిస్తాడు. చాలా విశేషమైనటువంటి గృహయోగాలని, వాహన యోగాలని ఇస్తాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉన్నా వారి మధ్య సమస్యని వారు గనక హనుమంతుడికి ప్రతి శనివారము కూడా అర్చన చేయిస్తే భార్యాభర్తలు వెళ్ళి ఆ యొక్క సమస్యల నుండి హనుమంతుల వారు వీరికి శ్రీరామరక్షగా వారిని కలపడానికి ప్రయత్నం చేస్తారు ఆయన వాయు రూపంలో. కాబట్టి ఇద్దరూ వెళ్ళి అర్చన చేయించుకోవాలి. ఇద్దరూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని వినటం కానీ, చదవటం కానీ చేస్తే ఆలుమగల మధ్య కుటుంబంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత పెరిగి ఒకరంటే ఒకరికి అన్యోన్యత, ఇష్టము పెరిగి చక్కటి అనుబంధమైనటువంటి జీవితానికి ఆదర్శప్రాయమైనటువంటి ఆ యొక్క ఆనంద యోగాన్ని వీరు పొందుతూ 10 మందికి ఆదర్శంగా నిలబడే యోగం ఉంటుంది. శని శుక్రులు మిత్రులు కాబట్టి అక్కడ యోగం కూడా నడుస్తూ ఉంటుందమ్మ. కాబట్టి ధన నష్టము లేకుండా, భార్యతో విరోధం లేకుండా, ఏది మాట్లాడినా కుటుంబంలో దోషం లేకుండా,
అట్లాగే పెట్టుబడి వ్యవస్థలో పెట్టుబడిదారులు ఉంటారు కదా, భాగస్వాములు, వాళ్ళతో విభేదాలు కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు వ్యాపారస్తులైనా భార్యాభర్తలైనా లోకంలో సమాజంలో ఏదైనా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వెంటనే కూర్చొని హనుమంతుల వారిలా భావించి వారు ఈ హనుమాన్ చాలీసాని కానీ లేకపోతే శ్రీరామరక్షా స్తోత్రాన్ని కానీ చదువుకున్నట్లయితే ఏలినాడి శని ప్రభావము తగ్గుతుంది. అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ, అంటే బంధువులతో, లేకపోతే కొత్తగా పరిచయమైనటువంటి వారితో కానివ్వండి, విందులు వినోదాలు, అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కావచ్చు. ఎందుకంటే ఇది ఎటు కూడా సీజన్ టైం. మొన్నే ఫిబ్రవరిలో మహానుభావుడు మరి శుక్రుడు తన యొక్క స్థితిని, అంటే వక్రీగత స్థితిని, అస్తంగత్వ స్థితిని విడనాడి చక్కటి ముహూర్తాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ 2 నెలలు కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి, దాంట్లో మార్చి నెల అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకైతే కనుక విపరీతమైనటువంటి వ్యాపార లాభాలు కలగటానికి అవకాశం ఉంటుంది. అంటే వారు మంచి దారిలో వెళ్తారా, లేకపోతే కొన్ని మంచికి కొంత వ్యాపార స్థితి కాబట్టి అవి ఇవి మసాలాలు కలిపి చెప్పకపోతే వ్యాపారం ముందుకు వెళ్ళదు. కాబట్టి కొంచెం వారు ఏ రూట్లో వెళ్ళినా సరే వారి యొక్క చేతికి మాత్రం లాభం అనేటటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భూములకి సంబంధించినటువంటి, లేకపోతే గృహ నిర్మాణాలు చేస్తూ ఉంటారు బిల్డర్స్, వారికి కానివ్వండి, లేకపోతే మెకానికల్గా ఎవరైనా సరే, అంటే చిన్న మెకానిక్ వర్క్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, లేకపోతే స్కూటర్లు అమ్మేటటువంటి వాళ్ళు, యంత్ర సామాగ్రి అమ్మేటటువంటి వాళ్ళు, బొగ్గు ఖనిజాలు, అంటే బొగ్గుకు సంబంధించినటువంటి అదొక ఖనిజం కదా, అంటే బొగ్గు అమ్మేటటువంటి వాళ్ళకి, అట్లాగే ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైనా సరే, అది బైక్స్ కానివ్వండి, వాటి యొక్క యంత్రాలకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వ్యాపార సంస్థలైనా సరే అఖండమైనటువంటి లాభస్థితిని పొందబోతున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి. లాభంలో ఉన్న గ్రహాలంటే అంత ఈజీ కాదమ్మా. ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో కొంత వీరు, నేను చివరిలో చెప్తాను, ఆ పరిహారాన్ని కనుక వారు చేసుకున్నట్లయితే కనుక సంతాన యోగం కలిగేటటువంటి అవకాశము, సంతానం ద్వారా చక్కటి లాభ పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. అంటే విడిపోయి మాట్లాడకుండా ఉన్నటువంటి వారు కూడా కొంత మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కాస్త మార్చి 14 వరకు కూడా రవి యొక్క ప్రాబల్యం వలన ఎవరైతే మేషరాశి వారు గవర్నమెంట్ జాబ్స్ పరంగా వారికి వస్తుంది అనుకుంటే అది ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారులు వీరికి మెయిల్ పంపించకపోవటము, లేకపోతే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా రిజల్ట్ రాకపోవడం, ఎవరైతే ఉంటారో అంటే గవర్నమెంట్ త్రూ ఎగ్జామ్స్ ఏదైతే రాసి ఉన్నారో వారందరికీ కూడా ఈ 14వ తారీఖు లోపల, మార్చి 14 లోపల మంచి ఫలితాలు కలగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకి నూతన ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంటే క్రయ విక్రయాదులు ఎక్కువ అవుతున్న కొద్దీ వీరిలో ఉన్నతమైనటువంటి ఉత్సాహం రావడం సర్వసాధారణం. అట్లాగే తండ్రితో, బంధువులతో కూడా అనుకూలంగా, అన్నదమ్ములతో కూడా అనుకూలంగా ఉండటం, వారితో కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితి, ఏదైనా దూర ప్రయాణాలు చేసి అందరూ కూడా ఒక ఫంక్షన్లో ఉండేటటువంటి పరిస్థితి, ఆ ఫంక్షన్లో మాట మంచి మాట్లాడుకోవడం, అక్కడే కొంతమందికి వివాహపరమైనటువంటి సంబంధిత విషయాలు మాట్లాడుకోవటం, అమ్మాయికి అబ్బాయిని చూపించడం, అమ్మాయి అబ్బాయిని చూడటం, అంటే అక్కడ సెటిల్మెంట్ జరగడం అనేది చాలా ఆకస్మికంగా అనుకూలంగా జరిగిపోతూ ఉంటుంది పెళ్ళికి సంబంధించి. అట్లాగే కొంత ఆరోగ్యపరంగా కొంతమంది ఏదైనా శిరో సంబంధిత బాధలు కానీ, ఉదర సంబంధిత బాధలు కానీ, లేకపోతే ఎముకలకి సంబంధించినటువంటి కొంతమంది యాక్సిడెంట్స్ అయి ఉంటారు కదా, వారికి కొంత రిలాక్సేషన్ కలగడానికి ఇది ఒక మంచి మాసంగా మనం భావించాలి. అంటే దానికి తగ్గ ఔషధాలు కానీ, డాక్టర్లు కానీ ఆకస్మికంగా వాళ్ళని కలవటం, వాళ్ళ ద్వారా వీరికి సరైనటువంటి సలహాలు సూచనలు దొరకటం అనేటటువంటిది వీరికి ఒక అదృష్ట భావ్యంగా మనం చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతువు కొంత వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటానికి అడపాదడపా ఆలోచనల్లో మార్పులు చేసుకోవటం, దానివలన వారికి దగ్గరగా వచ్చేటటువంటి కొన్ని అవకాశాలు దూరం అయిపోవటం, ఉద్యోగాలలో వారికన్నా పై ఉద్యోగాల ద్వారా కానీ, కింద చేసేటటువంటి వాళ్ళ ద్వారా కానీ కొంత మానసిక ప్రశాంతతని కోల్పోయేటటువంటి పరిస్థితి. అట్లాగే గర్భవతులుగా ఉన్నటువంటి వారికి కేతుగ్రహం 5వ స్థానంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా ఉన్నట్టుండి వారికి కాస్త కడుపులో నిప్పులు రావటము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళటము, అక్కడ ఏమీ ఉండదు కానీ ఏదో ఉన్నట్టుగా భ్రమ, దాని ద్వారా భయము కలిగినటువంటి పరిస్థితి. అంటే గర్భస్థులైనటువంటి స్త్రీలకి కొంత భయం అనేది ఉంటుంది. ఆ పిండం ఎదిగి 9వ నెల అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్నో రకాల భయాలు ఆవహించి ఉంటాయి. దానికి కారణమే కేతు.
కాబట్టి గణపతిని కాస్త ఓం గం గణపతయే నమః అంటే వారికి ఏదైనా ఒక సమస్యగా అనిపించినప్పుడు పొట్ట మీద చేయబెట్టుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటే ఆ యొక్క లోపల బిడ్డ కావచ్చు, లోపల ఏదైనా సమస్యాత్మకమైన పరిస్థితులు ఉంటే ఆ యొక్క గం అనేటటువంటి మంత్రము ఏ సమస్యనైనా పరిపూర్ణత చేసి ఆ కేతువుని నిగ్రహిస్తుంది. ఆ గణపతి స్వామి వారు నిగ్రహిస్తారు. కాబట్టి అదొక చిన్న పరిష్కారంగా స్త్రీలు చేసుకోగలిగితే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లల యొక్క మేధస్సు అయితే కనుక చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క మేధస్సు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలిగే పరిస్థితి. గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలగడం. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఈ 4 గ్రహాల మీద పడటం ద్వారా భూములు స్వాధీనం, అంటే పోయినటువంటి భూములు ఏదైనా ఉంటే అవి స్వాధీనం కావటము, గృహాలు కొనటము, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళకి మారటం, చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద ఇంట్లోకి మారాలని సంకల్పం కలగటము, అనుకున్న ప్రతి విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ముందుకు, ఎందుకంటే కుజరాహుల యొక్క సమ్మేళనం కొంతవరకు ఆటంకాలని కలుగజేస్తుంది, ఎక్కడో అక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి కుజరాహువుల యొక్క దోష ప్రదానం కోసం కాస్త వారు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని, ఏ పనికి వెళ్ళినా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ, లేకపోతే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేకపోతే ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని స్వామివారి, లేదా ఓం స్కందాయ నమః అనుకుంటే ఏంటంటే కుజరాహువుల యొక్క మిశ్రమ సమ్మేళనం వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందులు, అంటే అభీష్టం ఉంటుంది, నెరవేరుతుంది. ఈ మధ్యలో ఏదో తెలియనటువంటి ఒక భయం, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి స్కందుణ్ణి వీళ్ళు ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. ఎవరైనా సరే అసలు నిత్యము లేచి స్కందుణ్ణి ఆరాధన చేసుకొని బయటికి వెళ్తే వాళ్ళకి ఈ కుజరాహువుల వలన కలిగేటటువంటి లాభాలు, అభీష్టాలు నెరవేరే దాంట్లో ఇబ్బందులు లేకుండా ఆ స్వామివారి వీరికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. శని శుక్రుడు కలిసి ఉండటం అంత మంచిది కాదు. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం చూసుకొని గాల్లో టైర్లలో గాలి ఉందా లేదా, లేకపోతే ఏంటో తగ్గింది, కొంతమంది దాన్ని తీసేస్తారు, ఏం కాదులే నడిపించేయచ్చు అక్కడ కొట్టించుకో, అదే ఒకటి గమనించండి. అట్లాగే పెట్రోలు డీజిల్ సరైనటువంటి సమపాలనలో ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు వెళ్ళేది 200 కిలోమీటర్ల దూరం అయితే అది 50 కిలోమీటర్ల వరకే ఉంటే మధ్యలో ఇబ్బంది పడే పరిస్థితి. అసలే ఎండాకాలము, కళ్ళు తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే 14 నుంచి మళ్ళీ మార్చి 31 వరకు కూడా రవి శనితో కలుస్తున్నాడమ్మ. ఇక్కడ మళ్ళీ తలకాయ నొప్పులు, తలకాయలు తిరగటాలు, పాదాలకి అరికాల మంటలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా పొందుతారు. కాబట్టి మార్చి 14 నుంచి మార్చి ఎండింగ్ వరకు తప్పకుండా రవి శని శుక్రుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే నేత్రదోషాలని, ఉద్యోగ వ్యవస్థలో ఆర్థిక నష్టాలని మనం మార్చి నెల మొత్తం చెప్పుకుంటున్నాం కదమ్మా. అట్లాగే ఉద్యోగాలలో వీరు చేసేటటువంటి కింద వాళ్ళ వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తలకాయ పట్టుకునే పరిస్థితి వస్తుంది. కొంతమంది అయితే కనుక ఉన్నటువంటి బండి ఆగిపోతే నడిచి వెళ్ళి ఆ మెకానిక్ని తీసుకొచ్చేసరికి కాళ్ళకి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటిలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. కాబట్టి ఇన్ని రకాల జాగ్రత్తలు 15 తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో నేత్ర వ్యాధులు, నేత్ర సంబంధిత కంటి పరీక్షలు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 14 నుంచి కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు ఏంటంటే ఈ మార్చి నెల మొత్తం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 95% మేషరాశి వారికి అయితే కనుక అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా సరే ఇవన్నీ జరగట్లేదు మహానుభావ, మీరు చెప్పేదేమో చెప్తున్నారు అని చెప్పి కొంతమంది భావిస్తారు, మెసేజ్లు కూడా చేస్తారు. మీ జాతకంలో, అంటే మీ యొక్క సొంత జాతకంలో ఏదైనా సమస్యలున్నా, దోషాలున్నా, గ్రహాలు సరిగ్గా లేకపోయినా, దశలు అంతర్దశలు సవ్యంగా లేకపోయినా మీకు ఇవన్నీ జరగటంలో చాలా వరకు పాళ్ళు తగ్గుతాయి. కాబట్టి ఎవరి జాతక పర్యవేక్షణ వారు చేసుకొని ఈవెంట్ వైజు వాళ్ళు గురువు యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. కాబట్టి మీకు నచ్చినటువంటి, మనసుకు మెచ్చినటువంటి గురువుని ఆశ్రయించి మీ జాతకాలని చూపించుకొని చక్కగా, అది వివాహం కావచ్చు, విద్యను కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, చక్కగా వారు గురువు ఇచ్చినటువంటి ఆ సూత్రాధారంగా మీరు వెళ్ళగలిగితే కనుక చాలా ఆనందంగా, యోగ్యదాయకంగా ఉండేటటువంటి మేషరాశి యొక్క జాతకం అమ్మ ఇది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళందరూ ఈ మంత్ అంతా ఏ దైవారాధన చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇంకా ఆల్రెడీ నేను చెప్పిన వాటిలోనే చాలా వినే ఉంటారు. ముఖ్యంగా అన్నిటికీ మూలకారకుడు ఈ మేషరాశి వారికి యోగ్యకారకుడు గురువు. కాబట్టి ఆయన యొక్క బలం తక్కువగా ఉంది. కాబట్టి ఆయన కూడా మార్చి 11 నుంచి రుజుమార్గం, డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నాడు. కాబట్టి ఇంకా అనుకున్న సంకల్పాలలో మంచి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా తప్పిపోయి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి
అంటే మంచి సంకల్పాలు వాళ్ళకి ప్రభావితం జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాకపోతే 3వ స్థానంలో ఉన్నటువంటి ఆ దోషం పోవడానికి దత్త కవచాన్ని తప్పకుండా పారాయణ చేయండి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆల్రెడీ నేను మధ్యలో చెప్పినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం ఎప్పుడు చదవాలి ఇవన్నీ కూడా చెప్పాను. హనుమాన్ చాలీసా అసలు వదలడానికి వీలు లేదు. అది వదిలితే మటుకు మీకు ఏదో సమస్య మీ కళ్ళ ముందు వచ్చి పడుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీమాత్రే నమః.